हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मवावह तामवावह जातवेदो లక్ష్మీమనపగామినీం అని అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం శ్రీ సూక్త ప్రకారం. అయితే ముఖ్యంగా ఈ అమ్మవారి వలన, అమ్మవారితో మనం మమేకం అవ్వడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి సకల దరిద్రాలు కూడా వెళ్ళిపోతాయి అనేది మనం అనుకునేటటువంటి విషయం. సరే, బాగానే ఉంది. మనము నిత్య పూజ చేస్తున్నారు, పొద్దున్న చేస్తున్నారు నిత్య పూజ. ఆ నిత్య పూజలో మీరు ధూపం వేస్తున్నారా? ధూపం అనేది చాలా 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 విశిష్టమైనటువంటి శుభప్రదం. అలాంటి ధూపాన్ని మీరు ఎంతవరకు మీరు ఇంట్లో అన్ని గదుల్లోని కూడా అలమారా మనం డబ్బు పెట్టుకునే అలమారా దగ్గర నుంచి, దేవుడు అలమారా నుంచి డబ్బు పెట్టుకునే అలమారాల వరకు, అంటే ఇనపదై ఉండొచ్చు, అది చెక్కదై ఉండొచ్చు, మీరు రోజు పెట్టుకునే డబ్బులు అలమారాలో కూడా ధూపం చూపించాలి. దానివల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి, నాకేంటి అంటుంటాం కదా. అలాగా మనం అనుకున్నట్లయితే ముఖ్యంగా దారిద్ర దేవత వెళ్ళిపోతుందండి. అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటుంది. అందువల్ల తప్పనిసరిగా ధూపం వేయాలి. మరి ధూపం ఏ రకంగా వేయాలి? గుగ్గిలం, ఆ తర్వాత సాంబ్రాణి, ఇలాంటివన్నీ కూడా పూర్వకాలం బ్రహ్మాండంగా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వెయ్యడానికి ధూపాలు మనకి అన్నీ కూడా సాంబ్రాణి కడ్డీలే దొరుకుతున్నాయి. అందువల్ల మనం వేయడానికి వేరే విధానం కనపడటం లేదు. కానీ కూడా ఆవు పిడకలు దొరుకుతున్నాయి. ఆవు పిడక మీద ఆ పిడకని ఎర్రగా కాల్చి వేసి గ్యాస్ పొయ్యి మీద, అందరూ గ్యాస్ పొయ్యిలే కదా, మామూలు పొయ్యిలు, మా కట్టెల పొయ్యిలు, బొగ్గులు, ఈ సీన్లు మనకి లేవు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆవు పిడకని ఎర్రగా కాల్చి వేసి దాని మీద చక్కగా ముద్దహారత కర్పూరం కాకుండా మనకి పదార్థాల్లో వేసేటటువంటి మంచి కర్పూరం ఉంటుంది కదా, పలుకులు పలుకులుగా ఉంటుంది కదా, ఆ కర్పూరాన్ని తీసుకోండి. ఆ కర్పూరం దాని మీద పెట్టి భగవంతునికి చక్కగా 3 సార్లు ముమ్మారు చూపించి హారతి కింద దాని మీద మీరు వేయాల్సింది ఏమిటంటే సుగంధభరితమైనటువంటి యాలకులు, సుగంధభరితమైనటువంటి లవంగాలు, దాల్చిన చెక్క, ఈ 3 రకాలు వేసి చక్కగా మీరు ఇల్లంతా కూడా పొగ చూపించండి. అది మంచి సువాసనకి సువాసన, ఏమైనా క్రిములు ఉంటే కూడా చనిపోతాయి. తర్వాత ఏంటంటే కనుక ఆ యొక్క లక్ష్మీదేవి ఈ యాలక్కాయలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉంటుంది. అదేవిధంగా లవంగాలు ఎక్కడున్నాయో అక్కడ చీడపీడలు, మనకి తెలియనటువంటి నెగటివ్స్ అన్నీ పోతాయి. దాల్చిన చెక్క ఎక్కడైతే ఉందో అక్కడ ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి దినుసులు. వీటితో పాటు సాంబ్రాణి కలిపి మీరు ధూపం. అయితే మనము ఈ ధూపం వేసేటప్పుడు మరి పూజ చేస్తాం కదా, ఆ పూజలో కూడా మనం ధూపం వేయడానికి ముందు కొన్ని నామాలు చెప్తాను. ఆ నామాలు అనుకొని మీరు పూజ చేయండి. ఎలా అంటే కనుక అమ్మవారికి కొన్ని బాగా పట్టున్నటువంటి నామాలు లలితా సహస్రంలో లలిత సహస్రం ఎలాంటిది? రహస్యమైనటువంటి గోప్యమైనటువంటి నామాలు, అంటే అమృత గుళికలు ఉన్నాయి అందులో. ఆ నామాలు చేసుకుంటూ కూడా రోజు చేస్తుంటే వచ్చేస్తాయి అవి, ఏం కష్టం కాదు. ఓం శ్రీ మాత్రే నమః, అర్థమైందా? ఒకటో నామం. రెండవ నామం ఓం శ్రీ అన్నదాయే నమః. అన్నపూర్ణేశ్వరి ఆవిడే కదా. అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి సాంభవి అని అనుకుంటూ ఓం అన్నదాయే నమః. అర్థమైందా? రెండవ నామము. మూడవది ఓం వసుధాయ నమః. తెల్లవారు లేచింది మొదలు రాత్రి 12 వరకు కూడా నీ మీద నడుస్తున్నాను తల్లి, నీ గుండెల మీద నడుస్తున్నాను, నిన్ను కొడుతున్నాను, తన్నుతున్నాను, ఆ తర్వాత నీ మీద నేను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను బ్రతకడానికి అని అమ్మవారికి మొట్టమొదట 3 సార్లు దండం పెట్టుకొని మంచం దిగాలట. అందువల్ల అది కాకపోయినా ఓం వసుధాయ నమః అని అనుకుంటూ ఆ మంత్ర రూపంగా మనం పూజిస్తున్నాం. 4వ నామం ఏమిటంటే ఓం సుచమార రమావాణియై సవ్యదక్షిణ సేవిత. ఓం సుచామార రమావాణియై సవ్యదక్షిణ సేవితాయై నమః అన్నది 4వ నామం. అయితే 5వ నామం వస్తే కనుక ఓం కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అనేది 5వ నామం. 6వ నామానికి వస్తే
ఓం శివశక్తి రూపిణ్యే నమః, ఇది 6వ నామం. ఇక 7వ నామానికి వస్తే ఓం శ్రీ లలితాంబికాయే నమః. ఓం అని అది మొత్తం ఈ నామాలన్నీ చదువుకొని ఆ నామాలతో అమ్మవారిని సుగంధభరితమైన గులాబీలతోటో మందారాలతోటో లేకపోతే మల్లెలతోటో పూజించి చక్కగా ఇది ధూపం వేసేటప్పుడు ఓం లలితాంబికాయే నమః, ఓం లలితాంబికాయే నమః అని ధూపం చూపిస్తూ ఇల్లంతా తిరగండి, చాలు ఆవిడ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎక్కడ ఉంటే, అమ్మ దయ ఎక్కడ ఉంటే అక్కడ కష్టాలు ఉండవు, అక్కడ ఇక్కట్లు ఉండవు, అక్కడ ఏ విధమైనటువంటి చెప్పాలంటే కనుక నెగటివ్ రేసులు ఉండవు, పాజిటివ్గా మారిపోతుంది మీ ఇల్లు. శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో మీ ఇల్లంతా కూడా దదగ్ధమానంగా ప్రకాశిస్తూ తీరుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ధూపం అనేది తప్పనిసరిగా వెయ్యండి, పొద్దున్న సాయంత్రం కూడా. అదేవిధంగా పూజ దగ్గర పీచుతో ఉన్న కొబ్బరికాయ ఒకటి పెట్టండి, అది అమ్మవారి స్వరూపంగా పెట్టండి. ప్రతి వారం ఆ కొబ్బరికాయని మార్చేస్తూ ఉండండి. ఒక శుక్రవారం నాడు పెట్టారనుకోండి, మరలా శుక్రవారం ఆ కొబ్బరికాయని పక్కన పెట్టేసి కొత్త కొబ్బరికాయ పెట్టి శనివారం పూట కొబ్బరికాయని పారే నదిలోనో లేకపోతే ఎవరికైనా దానం ఇచ్చేస్తూ ఉండండి. ఏం పర్వాలేదు, మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కొంచెం తీసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండండి. అలా చేసిన నాడు ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా పూజా గదిలో ఉన్నటువంటి కొబ్బరికాయ స్వీకరించి మీకు ఏ విధమైన కష్టాలు రాకుండా మిమ్మల్ని గొడుగులా కాచి కాపాడుతుంది. పొద్దున్న సాయంత్రం నేను చెప్పినటువంటి ధూపం వేయండి, దీపం వెలిగించండి, ధూప నైవేద్యాలతో అమ్మవారిని స్మరించండి. చక్కగా పాయసాన్న ప్రియాసక్త, అమ్మవారి పాయసాన్నానికి సంతుష్టి అవుతుంది. అదేవిధంగా వడపప్పు పానకం ఇచ్చినా ఆవిడకి ఇష్టమే, బెల్లం ముక్క పెట్టినా ఆవిడకి ఇష్టమే. గూడాన్న ప్రీత మానస, కొంచెం అన్నంలో వేడివేడి అన్నంలో ఇంత ఆవనే చుక్క ఇంత బెల్లం ముక్క నివేదన చేయండి, పులిహోర నివేదన చేయండి, కట్టు పొంగలి నివేదన చేయండి, దద్దోజనం నివేదన చేయండి. మీ ఇష్టం అండి, దేనితో నివేదన చేసినా ఆవిడ సంతోషిస్తుంది మీ యొక్క ప్రేమకి. అందువల్ల నీవు నాకు అమ్మవి, నీవు నాకు స్నేహితురాలివి, నీవు నాకు తోబుట్టువి, నీవు నాకు బిడ్డవి అని అమ్మవారిని పూజించండి, సేవించండి, సంతోషంగా ఉండండి. ఓం శ్రీమాత్రే. ఓం నమః శివాయ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా జాతక చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా, లేకపోతే కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439కి నాకు కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను. అంతేకాకుండా గత 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము. అందువల్ల ఎవరైనా సరే హిందువులైతే చాలు, మీ పిల్లలకు కానీ, మీ బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ పెళ్లి సంబంధాలు మేము చూస్తాము. ఆ విషయంలో కూడా మీరు మమ్మల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలన్నింటినీ గమనించండి. తర్వాత తప్పనిసరిగా నన్ను సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.